ప్రైజ్ ది లార్డ్. మీ జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి కలవరపడుతూ కృంగిపోతూ నా జీవితం వ్యర్థము అని చెప్పి మిమ్మల్ని మీరు నిరుత్సాహపరుచుకుంటున్నారేమో ప్రియదేవుని బిడ్డ. లేదంటే మనుషులు మిమ్మల్ని చాలా తక్కువ వారిగా చూస్తూ మిమ్మల్ని అవమానపరుస్తూ మీ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు చాలా ఆ నిరుత్సాహపడిపోయి నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు అన్న పరిస్థితుల్లో ఈరోజు కృంగిపోయి ఉన్నారా? అయితే ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30-31 వచనాలు చూసినట్లయితే, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనక మీరు భయపడకూడే. నిజమే ప్రియదేవుని బిడ్డ, దేవుడు తన దృష్టిలో మనల్ని ఎలా ఎంచుతున్నాడు తెలుసా? మన తల వెంట్రుకలన్నిటిని కూడా లెక్కించి ఉన్నాడంట. మనం లెక్క చేయని వాటిని కూడా ప్రభు లెక్కించి ఉన్నాడు. ఆయన ఆజ్ఞ లేకుండా మన వెంట్రుకలు ఒక్కటి కూడా నశించిపోదు. అంత శ్రేష్టమైన వారిగా ప్రభు మనల్ని కాపాడుతున్నాడు. మన తల వెంట్రుకలకి దేవుడు అంత ప్రాధాన్యత ఇస్తే, తన స్వరూపంలో తన పోలికలో తన చేతితో నిన్ను నిర్మించుకొని ఉన్నాడు. తల్లి గర్భంలో రూపింపబడక ముందే ప్రభు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, పరిస్థితులు చూసి కలవరపడకు. ఈరోజు నీ జీవితంలో కలుగుతున్న ఆవేదనలు చూసి కృంగిపోకు. ఏది ఏమైనా ప్రభు యందు స్థిర మనస్సు కలిగి దేవుని యందు నమ్మకంతో ముందు కొనసాగింపబడు. తప్పక ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. నీ పక్షాన బలమైన కార్యాలు చేస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.